హలో! అందరికీ హ్యాపీ దీపావళి. భోగి స్నానాలయితే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ వంటలకు ప్రిపేర్ చేస్తున్నాం. మా చెల్లెలేమో పులుగు గుచ్చుతుర్రు, ఓరేమో మామిడాకులు గుచ్చుతుర్రు. ఈడనేమో కలగాయ కూర కోసం అయితే చేస్తున్నాము. 21 రకాల కూరగాయలన్నీ కలిపి ఈ కర్రీ అయితే చేస్తారు. దేవునికైతే నైవేద్యంగా అయితే ఇవే పెడతాము. ఇంకా ఏంటివంటే చిక్కుడుకాయ, గోకరకాయ, ఇంకా క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చామగడ్డ ఇంకా అన్నీ ఏస్తాం. ఒక్క ఉల్లిగడ్డ వేయకూడదు, ఆనపకాయ వేయకూడదు. ఇంకా అది తప్పించి ఇంక అన్నీ వేస్తాము. మొత్తం అయితే 21 రకాల కూరగాయలు అయితే చేసినాం. ఇది కలగాయ కూర అన్నమాట అవుతుంది. ఇంకా ఇక్కడనేమో మా చెల్లెలేమో రథం పీటకైతే మామిడి ఆకులు గుచ్చుతుంది. మామిడి ఒకరేమో అందిస్తున్నారు, ఒకరేమో గుచ్చుతున్నారు. ఇంకా ఇటు సైడ్కేమో మా నాన్నమ్మనేమో అంటే కేదారేశ్వర వ్రతానికేమో తొట్లే కడుతుంది. ఇంకోటి నైట్ హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి గుడికి దగ్గర తొట్లే కడతాము. అక్కడ అందుకనేసి తొట్లే అయితే కూర్చుతుంది. ఇంకా ఈ ఇంటి కోడళ్ళందరూ కలిసి దేవునికంటే నైవేద్యంగా బూరెలు అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ కోడళ్ళే ఇంకా బూరెలు అయితే చేస్తున్నారు. దేవునికి అలా బూరెలే అన్నమాట. బూరెలు కడతారు దేవునికి. బూరెలు కుచ్చి అంటే పందిరికి, పాల పందిరికి కడతారు. అందుకని చేస్తున్నారు. ఇంకా మా చెల్లెలేమో ఇంకా రథం పీటకైతే మామిడాకులు గుచ్చింది. తర్వాత ఇంక పూలదండ అయినా కడుతుంది. ఇది మోత్కాక్ అన్నమాట. ఇస్తరాంటలు దేవుడి కోసము. దేవుడికి ఇలా రథాలు చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా దేవునికైతే ఇలా ఇస్తరంటలోనే పెట్టాల్సిందనమాట. ఇంక అందుకని మోతికాకులు తీసుకొచ్చి దానిలో కడిగి పుల్లలతోటి ఒక్కొక్క అంట కొడుతున్నారు. ఇంకా మొత్తం ఫైనల్గా అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇంకా మొత్తం అదే సిద్ధమైంది పూజ కోసము. అలాగే నోము దండలు, ఖర్జూర పండ్లు, ఒక్కలు, ఇంకా అలాగే తమలపాకులు, కొత్త రవిక బట్టలు, అలాగే పసుపు, గణపతి అన్నీ సిద్ధం చేసుకొని లోపల అయితే బియ్యం పోసి అన్నీ అయితే ఆవాహనం చేసేసుకొని దేవుణ్ణి పూజిస్తారనమాట. ఇంకా అన్నీ అయితే సిద్ధంగా ఉన్నాయి పూజకు. ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత మా వాళ్ళందరూ రెడీ అయిపోయి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా కేదారేశ్వర రథం, గౌరీ రథము స్టార్ట్ అయితే అయింది. ఇక్కడ మా అమ్మ, మా నాన్న, తర్వాత మా పెద్ద బాబాయ్, మా చిన్నడి పిన్ని, తర్వాత మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని, ఇంకా మా అన్నయ్య, మా వదిన, మా చెల్లి, మా తమ్ముడు, నానమ్మ, మా హని, నేను, మా ఆయన అందరం కలిసి మంచిగా అయితే జరుపుకున్నాము. ఇవి నోము దండలు. కేదారేశ్వర వ్రతం చేసుకున్నాం. నోము దండలు కట్టుకోవాలి కదా. ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి అక్కడ పూజ చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఇలా అంటే రథం జరుగుతున్నప్పుడు నోము దండలు కట్టుకొని రథం అయితే ఇంకా పూర్తయింది. ఇంకా పూర్తయిన తర్వాత దేవుడికి అయితే మంగళహారతి అయితే ఇస్తున్నారు. శ్రీరస్తు సంపన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేలతో వదలి దేవుడికి నైవేద్యంగా ఈ రోజు ఏం చేసిరంటే పర్వన్నము, పులిహోర, అలాగే కలగాయ కూర అన్నమాట. ముఖ్యంగా కలగాయ, బూరెలు, సప్పటిపప్పు, ఇంకా ఇవన్నీ అయితే దేవునికి అయితే పెట్టాలి. ఇంకా స్వామివారికి అయితే నైవేద్యము సమర్పించి ఇంకా ధూపం అయితే వేస్తున్నాము. ఇంట్లో అందరము ధూపం వేసి స్వామివారిని అయితే ఇంకా మా కోరికలు చెప్పుకొని స్వామివారికి అందరం అయితే ఇంకా మొక్కుకుంటున్నాం అన్నమాట. ఇదే బాక్స్ అని కమరానేనా ఇంకా అందరు ధూపం అయితే వేస్తున్నారు. ఇంక నేను మహానేమతో ఇద్దరం కలిసి ధూపం వేసి స్వామివారిని అయితే మొక్కుకున్నాము. ఇంకా ఆలోపే ఇంకా మంగళహారతి అయితే పెద్ద మంగళహారతి అయితే పాడడానికి మా అమ్మ అయితే అన్నీ అయితే సిద్ధం చేస్తున్నది. ఇంకా స్వామి అందరు మొక్కిన తర్వాత ధూపం వేసిన తర్వాత ఇంకా స్వామివారి ముందు హారతి ముట్టించుకొని హారతి పాటలు అయితే పాడాలి. ఇంకా
అంటే మంచిగా స్వామివారిని మంచిగా ప్రసన్నం చేసుకోవాలి, మంచిగా పాటలు పాడి ఇంకా అందరం అయితే మొక్కుతున్నాం. ఇంకా మా అన్న, మా మరదలు, ఇంకా తర్వాత మా తమ్ముడు వాళ్ళు ఇంక అందరైతే మొక్కిర్రు. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసమ్మకైతే కుంకుమ, పసుపు, గంధము, పూలు, తాంబూలం అన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పించినాము. ఇంకా అందరము కలిసి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా మొక్కనైతే మొక్కుతున్నాం. నెక్స్ట్ అదే ఇంక నోములు నోముకునే వరకు ఈ వీడియోలో ఉంది. నెక్స్ట్ వీడియో మేము అంటే ఇంట్లో కార్తీకం కట్టినాం అనమాట ఆంజనేయ స్వామికి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి.